తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీరు పశ్చాత్తాపడుతున్నారా ఇప్పుడు? టీడీపీ సంబంధించిన ఎందుకు సార్? చంద్రబాబు మీద, నేనేం లోకేష్ మీద, పశ్చాత్తాపడలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన పశ్చాత్తాపడలేదండి. కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చూసామండి, ఇష్టం. కాకపోతే రాజకీయాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మా చిన్నాన్లు బ్యూరోక్రాట్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏపీ స్టేట్ కి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా చేసినారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో ఆయన కలెక్టర్గా కూడా పనిచేసినారు. బాగా క్లోజ్. అయితే ఒకటండి, వాంటెడ్లీ అన్న మాటలు కాదు, అది రాజకీయంగానే అన్న మాటలు, వేరే ఉద్దేశంతో తీసుకోకూడదని వెంటనే చెప్పినాము. ఆ తర్వాత అలా మాట్లాడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేనే మీడియా ముందుకు వచ్చి అపాలజీస్ చెప్పాను. లోకేష్ గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడుకి చెప్పాను. ఒకటండి, రాజకీయాల్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళారు టీడీపీలోకి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు. మహాసేన్ రాజేష్ ఎంత భయంకరంగా తిట్టాడు, లకారాలు అయితే తిట్టాడు. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ని వాడు తిట్టినట్టు ఇంకెవరు తిట్లా. లోకేష్ గారిని అతని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు ఎవరు తిట్లా. కాకపోతే అతనిలాగా మేము పార్టీలు మారే వ్యక్తులం కాదు. కానీ ఒక మంచి నాయకుడు. ఇప్పుడు ఇవాళ సజ్జలతో ప్రాబ్లం వచ్చిందండి నాకు, రేపు అదే సజ్జలు నాకు మంచి మిత్రుడు కూడా అవ్వచ్చు కదా. రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఒకటి చెప్తున్నానండి, దళితులకి పెద్దపీట వేసి దళితుల్ని అత్యధికంగా ఆదరించిన కుటుంబం వైఎస్ కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన తనయుడు 100 అడుగులు ముందుకేసి దళితులకి పెద్దపీట వేశాడు. ఖచ్చితంగా దాంట్లో వేరే మాట లేదు. నా విషయంలో కూడా ఖచ్చితంగా నేను అనుకున్నది బహిరంగ క్షమాపణ చెప్పిస్తాడని ఒక దళితుడుగా సజీవుడైన దేవుడి మీద నమ్మకంతో నేను మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అన్యాయం చేయరని. ఎందుకంటే నా సిస్టర్స్, నా తల్లి అందరూ నీ కొడుకు రౌడీ షీటరు, నీ కొడుకు మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారని చెప్పి మా మేనమామలే వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే, మా పెద్ద బావ గారు అతను మాట్లాడుతుంటే, ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళకి కానీ నాకు పిల్లనిచ్చిన వాళ్ళకి కానీ ఎవరైనా సరే మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుంది. ఆ పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఆ మాట నన్ను రౌడీ షీటర్ అని చెప్పి జనసేన కూటమి కూడా అనలా. కానీ నా పార్టీలో పనిచేసేవాడు, నాకు వానికి ఏమి సంబంధం లేదు, అసలు ఏ పొద్దు వాని మొహం కూడా చూడలే నేను. ఈ పరిస్థితుల్ని మరి కావాలని చెప్పి సజ్జలే అనిపించాడని చెప్పి అతనే చెప్పాడు కదా. కారుమూరి వెంకటరెడ్డి ఆడియో కాల్ రికార్డింగ్లో చెప్పాడు కదా. పూటి శ్రీహరి అనిపించాడని చెప్పాడు కదా. ఎందుకు నా మీద అంత పగ? కావున నేను అడిగేది ఒక్కటే, నాకు అన్యాయం జరిగింది, నన్ను ఉత్తుపోయినానికి అన్నారు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పించాలా సజ్జల గారితో. పూడి శ్రీహరితో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, శ్రీహరి మీద బహిరంగ క్షమాపణ చెప్పించాలా. కారుమూరి వెంకటరెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. కాని పక్షంలో ఈ 2 రోజుల్లో సార్ జరగాలి ఇది. జగన్ సార్ చేయాలి ఈ పని. నేను 2 రోజుల్లో ఖచ్చితంగా సార్ 2000 మందితో, నా కార్యకర్తలతో, దళితులు మొత్తం దళిత సంఘాలు దళితులే 2000 మందితో నేను ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వారితో ఏ పొద్దు దాకైతే నాకు క్షమాపణ చెప్పించి పార్టీ నుంచి వాడిని బర్తరఫ్ చేస్తారో ఆ పొద్దు నేను లెగుస్తాడు నుంచి. ఆ పొద్దు దాకా ఏమైనా అయినా కానీ రెడీ. దేనికైనా సిద్ధమా? దేనికైనా సిద్ధం. అంటే నేను పార్టీకి అగైనెస్ట్ కాదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అగైనెస్ట్ కాదు కదా. నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్తానికి వెళ్తే ఈ రోజు నా 4 గంటలు ఎండలో కూర్చోబెట్టి నన్ను నా భార్యని కనీసం పిలుచుకుండా ఏంది సార్ ఇది? అంటే పార్టీ స్టాండ్ ఎడిపోతాం సార్. ఎవరు సార్ సజ్జల రామకృష్ణ ఎవరు సార్? అసలు ఏ పొద్దున్నా సార్ జైలు నుంచి బయటకు వచ్చాక కొన్ని పార్టీలతో అధికారంలో ఉన్న వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఇదంతా చేస్తున్నారు వైసీపీని బదనాం చేయడానికి. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సజ్జల అండ్ కోని టార్గెట్ చేయడానికే ఇదంతా మీరు చేస్తున్నారంటే దానికి సమాధానం? నాకేం అవసరం సార్? ఎవరు అసలు సజ్జలు ఎవరు? నేను వర్క్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ పార్టీ కోసం. సజ్జలు ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఏంది సజ్జల పాత్ర? మీ వెనక వేరే పార్టీల నాయకులు ఉండి సో మిమ్మల్ని ఇప్పుడు ఇదంతా కూడా ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం ఒక పావులో మిమ్మల్ని వాడుతున్నారు. నేను బైబిల్ మీద ప్రమాణం చేసి సజీవుడన్న నా దేవుని సాక్షిగా ఉపవాసం ఉండి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తా. అఫ్ కోర్స్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరులే, కానీ అది సజ్జల చేశాడంటే ఏమన్నా అది ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో అందరూ అరెస్ట్ అవుతున్నారు. సజ్జల భాగరెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ కాలా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ కాలా? చెప్పండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జనసేనలో మీరు దుర్భాషలాడినటువంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. సో మీరు గతంలో నేను ఒక లెవెల్లో దుర్భాషలు ఆడానని మీరు అంటున్నారు. ఎందుకు ఆడానో కూడా చెప్తున్నా నేను. ఓకే, అది వేరే పరిధిలోకి వస్తుంది. కానీ సోషల్ మీడియా హ్యాండిల్ మొత్తాన్ని మెయింటైన్ చేసింది ఎవరు?
చెప్పండి నేను అతను ఎవరు? అరెస్ట్ అవ్వాలని కోరుకోవట్లా. అతని నైజం ఏంటంటే పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేయాలి నువ్వు. నీ కులపోడిని ఒక రకంగా చూసి, దళితుల్ని నన్ను ఒక రకంగా చూసి, నేను పార్టీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని, నా పరిస్థితే ఎంత భయంకరంగా ఉంటే సామాన్య సగటు మానవుడు దళితుడు ఆడికి పోయి సర్వైవ్ అవ్వగలడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఇవన్నీ, అన్నకు తెలియదు ఇవన్నీ. ఫైనల్ గా ఇప్పుడు కూటమి పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఏం చెప్తారు? ప్రజాదరణ లేదండి వాళ్ళకి. అత్యధికమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చాలని, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యుల్ని ఎవరున్నా సరే వాళ్ళకు కోరుకునేది ఒకటే, ప్రజా సమస్యలు తీర్చాలి, అనిల్ ప్రజల గారు వద్దకు పాలన ఉప తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి వర్యులు అని సో గౌరవార్థం పిలుస్తున్నారు. సో గతంలో ఖచ్చితంగా అండి, ఇలాంటివి ఎందుకు ఎక్కడా కూడా మీ పిలవకూడదండి? నోటి నుంచి నా వినిపించేది కాదు. రాష్ట్రానికి చాలా ఇప్పుడు మార్పు వచ్చినట్టుంది పవన్ జైలు కళ్యాణ్ నుంచి బయటకు గారిని వచ్చాక. అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడితే చెప్పేదేం లేదు, నేనే చెప్పానులే కానీ మీరు ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నా రాష్ట్రంలో, నేను పుట్టి పెరిగిన రాష్ట్రంలో, స్వతంత్ర భారతదేశంలో నేనే పవన్ కళ్యాణ్ గారిని అన్నాను ఏమని, ఎమ్మెల్యే కాదు నువ్వు కనీసం అసెంబ్లీ గేట్ కూడా నేను తాకనేను అని. దాన్ని ఆయన ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, పట్టుదలతో పనిచేశారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తీసుకున్నారా ఉప పవన్ ముఖ్యమంత్రి కళ్యాణ్ అయ్యారు. గారు? మీరు అన్న మాటల్ని ఏంటండి? ఛాలెంజింగ్ గా తీసుకున్నారంటారా? నేనన్న మాటలు కాదండి, ఎవరికి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా రోషం ఉంటది. ఖచ్చితంగా ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నేను అవమానపడ్డాను, రేపటి రోజు నాది అవుతుందేమో. ఈ రోజు నన్ను అవమానించిన వాళ్ళు రేపు అవమానపడతారేమో. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, తీసేసిన రాయి తలకి మూల రాయి అవుతుంది. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అనుకోండి. బీజేపీతో సత్య సంబంధాలు, మోదీ గారు దేశ ప్రధాని సైతం ఆయన్ని పొగడటం, చంద్రబాబు నాయుడు గారిని పొగడటం. మరి ఇదే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గురించి మాట్లాడారు. రాజకీయాల్లో ఇవాళ ఉండింది రేపు ఉండదు సార్, నేను అదే చెప్తుంది మీకు. సో అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమన్నారు కదా, మళ్ళీ 100కు 100% 100% స్ట్రైక్ రేట్ తో పూర్తి స్థాయి సక్సెస్ఫుల్ గ్రాండ్ విక్టరీ కొట్టారు కదా జనసేన పార్టీ. ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయన వెళ్ళారు, గెలిచారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అయ్యారు. కాబట్టి నా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని గౌరవప్రదమైన పొజిషన్ లో, కాన్స్టిట్యూషనల్ బాడీలో సెకండ్ పర్సన్ గా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా నేను గౌరవించుకోవాలి. ఎవరైనా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మాట్లాడుతున్నారు కదా, మంత్రి లోకేష్ గారని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు? దే ఆర్ ఇంటూ గవర్నింగ్ బాడీ, దే ఆర్ ఇంటూ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఫర్ ష్యూర్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు అబైడ్ విత్ కాన్స్టిట్యూషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.